రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న వేళ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం అదనపు సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాల్లో భారత్ను మహారాజుగా పేర్కొన్న ఆయన అమెరికా ఉత్పత్తులపై ఇండియా టారిఫ్లు భారీ స్థాయిలో ఉన్నాయన్నారు. ఆ దేశంతో వాణిజ్య లోటు కూడా అధికంగా ఉండటం వల్లే ఇండియాపై సుంకాలు విధించామన్నారు. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలు కాకముందు రష్యా నుంచి భారత్ చాలా తక్కువ చమురు కొనుగోలు చేసిందని తెలిపారు. అప్పట్లో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో రష్యా వాటా 1% కాగా ఇప్పుడు 35% పెరిగిందన్నారు. చౌక ధరకు కొనుగోలు చేసిన చమురును భారత రిఫైనరీలు శుద్ధి చేసి యూరప్కు అధిక ధరకు అమ్ముతూ లాభపడుతున్నాయని ఆరోపించారు. భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా మరో 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.